నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అయితే ఒక సలహా ఇచ్చారు. దాంతో చంద్రబాబు నాయుడు గారు ఫిదా అయ్యారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో ఏంటి ఆ సలహా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మేడం, నిన్న చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ చాలామంది కీలక మంత్రులతో అంటే కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే అక్కడ పీయూష్ గోయల్ గారితో అంటే కేంద్ర మంత్రి గారితో భేటీ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇచ్చారు. ఆ సలహాకి చంద్రబాబు నాయుడు గారు ఫిదా అయ్యారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సలహా ఏంటంటారు అసలు? అంటే ఆయన అమరావతి నిర్మాణం గురించి మాట్లాడటానికి పీయూష్ గోయల్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఆయన అన్నీ డిస్కస్ చేశాక ఆయన ఫ్లోర్లోంచి పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆయన పార్లమెంటు భవనం ఉంది కదా, సో అక్కడి నుంచి ఆయనకి సెంట్రల్ విస్టాను చూపించారనమాట. పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో చూపించి, ఇట్లా మీరు అమరావతిలో తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఎందుకంటే అమరావతి మనకి రాజధాని కాబట్టి రాజధాని బిల్డింగ్లు గబగబా మీరు పూర్తి చేసి త్వరితగతిన 2 ఏళ్లలో ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని అన్నారు. సో చంద్రబాబు గారికి కూడా అదే కదా కావాలి. ఎంత ఫాస్ట్గా అవుతే మనకి రాష్ట్రం అంత తొందరగా మనకి అభివృద్ధి చెందినట్టే. ఎప్పుడైతే క్యాపిటల్ వచ్చిందో ఆ క్యాపిటల్ వచ్చాకే కదా మిగతావన్నీ కూడా త్వరితగతిన అయిపోతాయి. అంటే రాష్ట్రం కూడా విస్తరిస్తుంది మనకి చుట్టుపక్కల. కాబట్టి ఇప్పుడు మనం తీసుకుంటే కనుక అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మనం ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ట్రాన్సిట్ భవనాలు అయితే కట్టేశారండి. కట్టే ఐకానిక్ బిల్డింగులకి వీళ్ళు పునాదులు వేసి ఉంచాక ఏమైంది, మనకి అది గతంలో మనకి ఇది వైసీపీ ప్రభుత్వం వచ్చాక సో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అమరావతిని రాజధానిగా కొనసాగించడం ఇష్టం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇదంతా చంద్రబాబు గారు లేకపోతే చంద్రబాబు గారికి సంబంధించిన వాళ్ళు లేకపోతే చంద్రబాబు గారి చుట్టాలు పక్కాలు వీళ్ళందరూ అక్కడ భూములు కొనేసుకున్నారు, అందుకని అమరావతి డెవలప్ అయిపోతే వీళ్ళందరూ బాగుపడిపోతారని కూడా ఆయనకు ఒక మనసులో ఒక బాధ ఉంది. ఆ బాధ కోసమే అసలు ఆయనకు అమరావతి ఇష్టం లేదు. ఇంకోటి, వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. వైజాగ్లో వాళ్ళు గత 5 ఏళ్లలో మీరు చూసారంటే భూ కబ్జాలు విపరీతంగా చేసేసారు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు మనం రిషికొండని ఎట్లా వాళ్ళు తగలేశారో చూసాం మనం. రిషికొండ మొత్తం వాళ్ళు కొట్టేసి అక్కడ 5 భవనాల సముదాయంతో పెద్ద ప్యాలెస్ కట్టేసుకున్నాడు ఆయన. అది కాకుండా మన జవహర్ రెడ్డి 800 ఎకరాలు ఆయన కబ్జా చేశాడు. ఇంకా బొత్స చెప్పక్కర్లేదు అసలు. బొత్సాకున్న పట్టు మొత్తం విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, పార్వతీపురం కావచ్చు, చుట్టుపక్కలంతా అతనికి చాలా ఉంది. అతను కూడా చాలా సంపాదించేసుకున్నాడు. సో వీళ్ళు ఏంటంటే, వైజాగ్ అయితే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. వీళ్ళు నిధులంతా మళ్ళించేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా కట్టాల్సింది ఏమీ లేదు. ఆయనకు కావాల్సినట్టుగా 500 కోట్లతోటి చక్కగా భవంతి కట్టేసుకున్నాడు. అదే క్యాంప్ ఆఫీస్ చేసుకుందాం అనుకున్నాడు ఆయన. కాబట్టి వైజాగ్ ఇంకా కొత్తగా ఏది డెవలప్ చేయగల అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఎందుకు అమరావతి, ఎందుకు ఇంకా ఇప్పుడు వాళ్ళు కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా మళ్ళించేసుకోవచ్చు. ఏ ప్రాజెక్టులు చేయక్కర్లే కదా, అది ఆయన ఉద్దేశం. కాకపోతే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మొదలుపెట్టింది కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి నిన్న పీయూష్ గోయల్ చెప్పడం కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఇంకా గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అమరావతియే క్యాపిటల్ అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు అసలు రాజధాని ఏది అని ఒక డైలమాలో ఉండి, ఇప్పుడు అమరావతియే రాజధాని, అమరావతిని పూర్తి చేయండి అని ఒక కేంద్ర మంత్రి చెప్పారు కాబట్టి చంద్రబాబు గారు చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకున్నట్టే. కాబట్టి అమరావతి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవుతుంది, అందులో సందేహం లేదు. ఇంకొకటి, నిన్న అతను సత్యనారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన సెక్రటరీ, అతను వైజాగ్లో ఉంటాడు. అతనిది విజయనగరం ఏదో. అతను అమరావతి ఎందుకు, వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది, వైజాగ్ ఆలోచించండి అని ఒకటి నిన్న లేఖ రాశాడు. ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు జనసేనలో ఉండి నువ్వు ఆ లేఖ రాయడం ఏంటి, కూటమిలో ఉన్నట్టే కదా జనసేనలో ఉన్నప్పుడు. సో ఆయన ఏం చేయాలి, ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు దాని మీద డిస్కస్ చేయాలి. అంతేగాని ఎవరికి వాడు ఇండివిజువల్గా డెసిషన్స్ తీసేసుకుని నా సొంతూరు ఇది కాబట్టి మీరు ఇక్కడ నాకు పెట్టేసేయండి, అది రాజధాని అంటే అని అర్థం ఉంటుందండి. ఆయనకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయట. సత్యనారాయణ అన్నవాడికి ఏదో చిన్న పాల వ్యాపారం ఉందిట, తర్వాత సబ్ కాంట్రాక్టర్ ఏదో వైజాగ్లో ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన అక్కడ డెవలప్ చేశారనుకోండి, ఆయనకి రేపొద్దున్న రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కదా, అంటే ఆయన వ్యాపారం పెంచుకోవచ్చు అనమాట. మీకు అర్థమైందా? అంటే ఎవడి ఇండివిజువల్గా వాడు ఎలా ఎదగాలి అని ఆలోచించుకుంటున్నాడు అంతే తప్ప రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏ రకంగానూ ఆలోచన ఉండదన్నమాట.
అయ్యో ప్రజల సౌలభ్యం ఏంటి అనేది ఆలోచించాలి కదా. ఇప్పుడు అది ఎక్కడో చివరకు ఉంటుంది వైజాగ్ అంటే మనకి, అంటే మీరు చూసుకుంటే కనుకైతే మ్యాప్లో కూడా వైజాగ్ అక్కడెక్కడో ఉంటుంది. అదే మీకు అమరావతి అనుకోండి సెంటర్లో ఉంటుంది కదా. అంటే మీకు రైల్ కనెక్టివిటీ ఉంది, ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, తర్వాత బస్ కనెక్టివిటీ, ఇటు హైదరాబాద్కి దగ్గర, అటు చెన్నైకి దగ్గర, ఇటు బెంగళూరుకి దగ్గర, ఇక్కడి నుంచి వైజాగ్ కూడా వెళ్ళడం ఈజీ అవుతుంది. అంటే పరిశ్రమలు వస్తాయి మనకి, పెట్టుబడులు వస్తాయి. అంటే ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే ఉందో మీకు అది కదా రాజధాని అంటే చూసుకునేది అదే. నీటి వసతి ఉందా లేదా, నీటి వసతి ఉంది. తర్వాత పర్యావరణం బాగుంది, చెట్లు ఉన్నాయి, అన్నీ బాగుంది మీకు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నాక ఒక రాజధానిని నిర్మిస్తారు కానీ ఎక్కడో చిట్ట చివరికి తీసుకెళ్ళి నిర్మించరు కదండి. నాకు ఎక్కడో కావాలని చెప్పి పెట్టేయమంటే అది ఎట్లా కుదురుతుంది? రైట్. అందుకని ఇవాళ జరిగిన మంచి పని ఏంటంటే నిన్న పీయూష్ గోయల్తో మాట్లాడాక అమరావతి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది మరొకసారి ప్రూవ్ అయింది మనకి. తర్వాత వాళ్ళు నిధులు ఇస్తారని మనకు అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా క్వార్టర్స్ కట్టడం మొదలైంది అప్పుడే. అవి అలా ఉండిపోయాయి. సో ఇప్పుడు వాటి నిర్మాణ పనులు వేగవంతం అయిపోతాయి అందరికీ కూడా. అంటే ఉద్యోగస్తులకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అమరావతిలో ఉన్నప్పటికీ ఇప్పుడు అవన్నీ ఉన్నాయనుకోండి, ఫ్యామిలీస్తో అక్కడ ఉండొచ్చు, పనులు ఈజీగా అవుతాయి, వాళ్ళు కూడా ఇబ్బంది పడక్కర్లేదు, ఈ ప్రయాణాలు తగ్గుతాయి. అంటే అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఒక నిర్మాణం జరిగాక ఇన్ని మంచి పనులు జరుగుతాయి మనకి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారండి. సో అది ఫలవంతమైంది మనకి. పీయూష్ గోయల్ గారు చెప్పింది కూడా బాగుంది. సో అది కూడా ఆచరణ యోగ్యమే. కాబట్టి ఏది ఎలా చూసుకున్నా కూడా ఈరోజు అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకొక తలలేని రాష్ట్రం నుంచి తలున్న రాష్ట్రంగా మనం ఇప్పుడు ఎదిగామన్నమాట. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ 5 సంవత్సరాలు ఒకవేళ పనులన్నీ జరుగుంటే ఈ పాటికి రాజధాని అనేది మనకి ఉండేదేమో ఆంధ్రప్రదేశ్కి. సో ఇప్పుడు మళ్ళీ అవన్నీ చేయాలంటే మరమ్మతు పనులన్నీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఇంకెంత టైం పడుతుంది? అంటే ఆల్రెడీ మన పీయూష్ గారు చెప్పారు 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలని. మరి 2 ఏళ్లలో కంప్లీట్ చేసే పరిస్థితులు ఉన్నాయంటారు అక్కడ? మహా అయితే ఇంకో ఏడాది ఎక్కువ అవుతుందండి. ఏదైనా 5 ఏళ్ళు అయితే పట్టదు. సో 2-3 ఏళ్లలో పూర్తి అయిపోతే తొందరగా పూర్తి చేసినట్టే కదా, అదేమి ఇబ్బంది లేదు. మనకి నిధులు వస్తే పనులు ఎంతసేపు అవుతాయండి కదా, యుద్ధ ప్రాతిపదికన అయిపోతాయి. 2 ఏళ్ళు కాతే 2.5 సంవత్సరాలు పడుతుంది అంతే. సో మనకి ఈలోగా రావాల్సిన పెట్టుబడులు వస్తూ ఉంటాయి, ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం చూపించుకోవటానికి కూడా ఉంటుంది కదా, ఇగో పనులు జరుగుతున్నాయండి, విదిన్ నో టైం అయిపోతాయి, మీరు రండి అని చెప్పడానికి ఉంటుంది. సో ఆ రకంగా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పటివరకు చూసాము చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టించినవన్నీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నదే ఏంటంటే ఆ బిల్డింగ్లన్నీ పొదలతోని చెట్లతోని నిండిపోయి ఉందని. ఎందుకంటే అవన్నీ మళ్ళీ క్లీన్ చెయ్యాలి అంటే చాలా టైం పట్టుద్ది. ఒక 6 నెలలు పడుతుంది, పట్టనివ్వండి, ఏం చేస్తాం మరి. ఇప్పుడు తగలబెట్టేశారు వాళ్ళు, తగలబెట్టడమే వాళ్ళకి వచ్చిన విద్య. ఇప్పుడు బాగు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, కష్టమే. వాళ్ళు తగలేసిన దాన్ని ఈయన బాగు చేస్తున్నారు, ఈయన చరిత్రలో నిలుస్తాడు, వాళ్ళు చరిత్రహీనులు అవుతారు అంతే. ఏదైనా కూడా కొంచెం పేషెన్స్తోని కొంచెం టైం తీసుకొని, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం ప్రజలు కూడా ఆలోచించి అంటే ఆవేశపడకుండా ఏంటి అనేది ఆలోచించుకొని ముందుకెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు? ఓర్పు ఉండాలండి, ఎందుకంటే పాడు చేసిన దాన్ని బాగు చేస్తున్నారు కాబట్టి కొంచెం మనం ఓర్పు వహిస్తే తప్పకుండా ప్రజలకు మంచి జరుగుతుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.